అన్నా చందానా చందయా నేనవనరా ఎందుకెవరన్నా చందా ముందు సంవత్సరం నాకు ప్రసాదం పంపలేదురా. ప్రసాదం ఇంటికి తేరన్నా గుడి దగ్గరకు వచ్చి తీసుకోవాలి. అందుకని నేనవనరా బా. మామా గణేష్ చందా గణేష్ చందా మా గణేశ ఇంటి దగ్గర లేడు. మీ గణేష్ కాదు వినాయకుడి గుడి చందా. ఏటంటా వినబడతా లేదా గుడి చందా? మే గుడి దగ్గర అన్నదానం సంతర్పణ పెడుతున్నారా? సంతర్పణ కాదు మామా, వినాయకుడి గుడి చందా. చందా సందాయా డబ్బులు ఇప్పుడు లేవు, పెన్షన్ వచ్చాక ఇస్తానులే, అప్పుడు రండి. వెళ్ళండి వెళ్ళండి. పెన్షన్ చెగిత్తు అప్పుడు రావాలి. ఎరా ఇలా వచ్చారు ఏడేమయ్యారా? వినాయకుడి సందా ఇవ్వండి. చందా కోసమా? చందా ఇస్తాను గాని ఒక కండిషన్ రా. ఆ కండిషన్ ఏంటో చెప్పండి, చేస్తామండి. రోజు నాకు ప్రసాదాలు తేవాలా. ఈ 9 రోజులుని భజనలు చెయ్యాలి, కోలాటాలు పెట్టాలి, బుర్రకథలు పెట్టాలి, హరికథలు పెట్టాలి, ఇతర కార్యక్రమాలు చెయ్యాలి. సరేనా? సంతాపనకే బిర్యానీ వెయ్యాలి, పులిహార వెయ్యాలి, బగారా రైస్ వెయ్యాలి, గ్రీన్ రైస్ వెయ్యాలి, ఊరు వెయ్యాలి, అట్టుపండు వెయ్యాలి. खत्म बाय बाय टाटा गुड बाय गया. పెరుగు వేయాలి, సాంబార్ వేయాలి, రైస్ వేయాలి, 4 రకాల స్వీట్లు వేయాలి, 4 రకాల కూరలు వేయాలి, అట్టాకులు వేయాలి. అయిపోయినాయండి. ఇంకా ఉన్నాయి చెయ్యాల. ఇంకా ఉన్నాయా? ఊరేగింపు నాడు డీజే పెట్టాలి, సత్యాసాలు పెట్టాలి, అఘోరా వేసాలు పెట్టాలి, టెడ్డి బేరు బొమ్మలు పెట్టాలి, ఆరకెస్టార్ పెట్టాలి, పద్యామేళాలు పెట్టాలి. రోయ్ ఇంకా మర్చిపోకండి రోయ్. ఇదిగో చందా తీసుకో. ఎన్ని రోజులు చెప్పి 500 ఇచ్చారా? రే ఇవన్నీ చేయండి రోయ్, మర్చిపోకండి రోయ్.